of transformative projects for Telangana held here at Hyderabad. What a historic moment, ladies and gentlemen. We are deeply honored to have amongst us our Honorable Prime Minister, Shri Narendra Modi ji. We also take the pleasure to welcome our Honorable Governor, Shri Shiv Pratap Shukla ji, Honorable Chief Minister of Telangana, Shri Revanth Reddy Garu, Honorable Union Minister, Shri G. Kishan Reddy Garu. We also take the pleasure to welcome the Union Minister of State, Shri Bandi Sanjay Garu, Honorable Member of Parliament, Shri Konda Vishweshwar Reddy Garu. A hearty and a warm welcome, ladies and gentlemen, senior officials, representatives, and esteemed gathering. Ladies and gentlemen, may I now request our Honorable Chief Minister of Telangana, Shri Yanamola Revanth Reddy Garu, to felicitate our Honorable Prime Minister with warmth, dignity, and rich traditions of Telangana. Here we go. The Honorable Chief Minister is presenting with a special shawl and a special memento. The timeless symbol of strength, courage, శక్తికి భక్తికి సంపదకు ప్రతీకగా నిలిచే అద్భుతమైన నంది జ్ఞాపికను మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రధాని గారికి అందిస్తున్న శుభ తరుణం. This magnificent creation is not merely a memento. Ladies and gentlemen, it's a tribute of our traditions, values, and our enduring spirit of excellence. On that note, may I also request our Union Minister, Shri G. Kishan Reddy Garu, to felicitate our Honorable Prime Minister with a special shawl and a memento. ప్రత్యేకమైనటువంటి శాలువా మరియు జ్ఞాపికతోటి ప్రధాని గారిని సత్కరిస్తున్నారు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు అంటారు. ధర్మానికి ప్రతీక ఈ స్మారక చిహ్నాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం మన తెలంగాణ ప్రజల మీద పుష్కలంగా ఉండాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ జ్ఞాపిక బహూకరించారు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Ladies and gentlemen, on that note, may I now request Honorable Union Minister Shri G. Kishan Reddy Garu, a distinguished leader and a dedicated son of Telangana and a dynamic voice of development in the Union Cabinet, to deliver the welcome address. भारत का यशस्वी प्रधानमंत्री, लोकप्रिय नेता श्री नरेंद्र मोदी जी को मैं सारी तेलंगाना के जनता के ओर से मैं स्वागत करता हूं. आज इस कार्यक्रम में तेलंगाना के गवर्नर श्री शिव प्रताप शुक्ला जी, तेलंगाना मुख्यमंत्री श्री ए रेवंत रेड्डी गारू, केंद्र होमशाఖ సహమత్యులు బండి సంజయ్ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి హైదరాబాద్ తెలంగాణకు సంబంధించినటువంటి అతిథులు, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారు చాలా రోజుల తర్వాత ఈరోజు మన యొక్క తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టారు. ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ప్రకృతి కూడా ఈరోజు పులకరిస్తూ వారికి స్వాగతం పలుకుతూ ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు విపరీతమైనటువంటి ఎండలు, కానీ ఈరోజు మరి వాతావరణ శాఖ సంబంధించినంత వరకు వేడి కూడా చాలా తగ్గింది, ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగా ఉంది. ఈరోజు మనకందరికీ తెలుసు తెలంగాణలో
9,400 కోట్ల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు రైల్వే శాఖకు సంబంధించి, జాతీయ రహదారులకు సంబంధించి, అదేవిధంగా వరంగల్లో ప్రైమ్ మినిస్టర్ మెగా టెక్స్టైల్ పార్క్ దానికి సంబంధించి, అదే కాకుండా జహీరాబాద్లో ఇండస్ట్రియల్ కారిడార్ గురించి ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేయడం కోసం, కొన్ని తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేయడం కోసం ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది. మనకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ రహదారులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఏ రకంగా అభివృద్ధి జరిగిందో మనకు తెలుసు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 2,400 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే ఈ 11 సంవత్సరాలలో మరి సుమారు 2,600 కిలోమీటర్లు జాతీయ రహదారులు పెరగడం జరిగింది. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల మీద ఖర్చు పెట్టడం జరిగింది. అందులో ఈరోజు మరికొన్ని రహదారులు చేరుతా ఉన్నాయి. అదేవిధంగా రైల్వే నెట్వర్క్ కూడా ఈరోజు తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది. సుమారు 42 రైల్వే స్టేషన్స్ ఎట్ ఏ టైం తెలంగాణలో, కొన్ని కొత్త రైల్వే స్టేషన్స్, కొన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఎట్ ఏ టైం ఇన్ని రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. ఇప్పటికే చెల్లపల్లి రైల్వే స్టేషన్ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా పూర్తి చేసుకున్నాం. మన రాష్ట్ర రాజధాని అయినటువంటి దక్షిణ భారతదేశంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అయినటువంటి సికింద్రాబాద్ 220 కోట్లతోటి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేసుకున్నారు. ఈ యొక్క సంవత్సరం ఎండింగ్లో అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉండబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అంతేకాదు, ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే మరి రైల్వేకి సంబంధించినటువంటి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఈ రకంగా అనేక, రామగుండంలో ఫెర్టిలైజర్ పరిశ్రమ కావచ్చు, అనేక రకాల ఈరోజు పనులు ప్రారంభమై మరి కొన్ని భూమి పూజ కావాల్సి కూడా ఉన్నది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రకంగానైతే మన తెలంగాణ అభివృద్ధి జరిగిందో అదే స్థాయిలో మరింతగా మోడీ గారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క తెలంగాణ కూడా అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో చెప్పినటువంటి 2 అంశాలు, ఎందుకంటే 3 సంవత్సరాల క్రితమే ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి పనులు మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే క్యాబినెట్ అప్రూవల్ అయిపోతే రీజనల్ రింగ్ రోడ్డు కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వము పనులు ప్రారంభిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి ఈరోజు రాష్ట్రంలో మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత తెలంగాణ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఈరోజు మనం అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో చాలా అనుభవం ఉంది. ప్రధానమంత్రి గారు రామగుండం ఫెర్టిలైజర్ పరిశ్రమ ప్రారంభించడానికి, అదేవిధంగా మరి 13,000 కోట్ల రూపాయలతోటి ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి వచ్చినప్పుడు మరి ఆ రోజు ముఖ్యమంత్రి రాలేదు. దాని కారణంగా కొంత మరి ఏ రకంగా పరిస్థితి ఉందో మనకు తెలుసు. ఈరోజు రాష్ట్రంలో భారత ప్రభుత్వము ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ, అది కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అది కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే డిఎంకే ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా ఈరోజు తెలంగాణ అభివృద్ధి కానీ మిగతా దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. గౌరవనీయులు ప్రధానమంత్రి గారి విజన్లో మనము వికసిత్ భారత్ 2047 మనం అందుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందాలంటే సమాంతరంగా అన్ని రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలి. ఆ దిశలోనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఆ దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో అంకిత భావంతో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి, మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనయేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కంకణంగా కట్టుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు.
a people's leader and architect of New Telangana and a champion of inclusive growth. Ladies and gentlemen, may I now request our Honorable Chief Minister of Telangana, Sri Revanth Reddy Garu, to address the gathering. माननीय भारत प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, माननीय तेलंगाना राज्यपाल श्री शिव प्रताप शुक्ला जी, प्रिय मित्र केंद्र मंत्री श्री जी किशन रेड्डी जी, प्रिय मित्र केंद्र मंत्री श्री बंडी संजय जी, हमारे साथी मंत्रीगण श्री कोमट रेड्डी वेंकट रेड्डी जी, चेवेल्ला लोकसभा मेंबर विश्वेश्वर रेड्डी जी और यहाँ पर तेलंगाना कोने कोने से शामिल हुए प्रिय मित्रों, ये एक केंद्र सरकार की कार्यक्रम नहीं, ये विकास उत्सव है। ये विकास उत्सव तेलंगाना राज्य को इस देश में आगे जाने के लिए, ये विकास उत्सव हमारे लिए बहुत ज़रूरी है। मैं इसीलिए ये विकास उत्सव कहना चाहता हूँ कि जिस दिन इस देश में हम सरकार बनाए, इस राज्य में हमारा पहला देश, बाद में जनता, तीसरा दल, जिस दिन प्रधानमंत्री नरेंद्र मोदी जी ने विकसित भारत घोषण पत्र निकाला, उसी दिन हम लोग ये तय किए, विकसित भारत के साथ जोड़ने के लिए हम तेलंगाना राइजिंग 2047 हम एक पॉलिसी डॉक्यूमेंट निकाला। उस पॉलिसी डॉक्यूमेंट में हम लोग ये कहा, आगे तेलंगाना इस देश में नंबर 1 राज्य बनाने के लिए एक काकतीय मेगा टेक्सटाइल पार्क, जहीराबाद इंडस्ट्रियल पार्क, रेलवे लाइन, अभी जितने भी आज विकास होते जा रहा है, ये विकास कार्यक्रम में देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी, राजनीति चुनाव हो गए 5 राज्यों में, चुनाव खत्म होते ही देश को आगे तेजी गति से देश को आगे चलाने के लिए आज तेलंगाना में हाजिर हुआ है। इसीलिए हम लोग ये मंच से हम राजनीति बोलना नहीं चाहता है। 4 करोड़ तेलंगाना के जनता ये सोच रहा है कि आगे तेलंगाना तरक्की करना है। विकसित भारत 2047 में इस देश का प्रधानमंत्री नरेंद्र मोदी जी ने ये कहा, 2047 तक भारत को $30 ट्रिलियन इकोनॉमी बनाने के लिए वो घोषित किया हुआ है। आज तेलंगाना राज्य ने 3% से कम जनता है इस देश में, मगर हम लोग 5% इस देश का जीडीपी जोड़ते जा रहा है। आगे हमारा सोच है, जिस दिन मोदी जी $30 ट्रिलियन जो सपना देख रहे हैं, उसमें 10% भागीदारी तेलंगाना बनना चाहता है। $3 ट्रिलियन इकोनॉमी बनाने के लिए हम घोषित पत्र हम लोग देश के सामने रखा है। इसीलिए तेलंगाना के जनता इस मौके पे प्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक बात मैं कहना चाहता हूं। जिस दिन इस देश का प्रधानमंत्री मनमोहन सिंह जी था, तब मोदी जी गुजरात के मुख्यमंत्री थे। 10 साल में गुजरात मॉडल इन्होंने बनाया इस देश के लिए। आज 4 करोड़ तेलंगाना जनता भी वही उम्मीद रख के चल रहा है। जब मोदी जी इस देश का प्रधानमंत्री है, लोग मेरे ऊपर उम्मीद रखा है
आने वाले 10 साल में तेलंगाना मॉडल बना के 2034